హలో! హాయ్! వెల్కమ్ టు మై ఛానల్ భవాని భవిత. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈ వీడియో వచ్చేసి పాల మీద మీగడతో నెయ్యి ఎలా తీసుకోవాలో చూసేద్దాం. ముందుగా పాల మీద ఉన్న మీగడనైతే తీసుకుని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవాలండి కొంచెం. అలా స్టోర్ చేసుకున్న మీగడని ఇక్కడ నేనైతే ఇప్పుడు మిక్సీ వేసుకుందామని తీసుకున్నాను. ఈ మీగడ మొత్తాన్ని ఏంటంటే ఫ్రిడ్జ్‌లోంచి 1 అవర్, 2 అవర్స్ ముందే తీసి బయట పెట్టుకుంటే అది కూల్ డౌన్ అవుతుంది కదా! అది కూల్ డౌన్ అయిన తర్వాత మనం ఇలా మిక్సీలో వేసుకోవాలనమాట. అది గట్టిగా ఉన్నా అంత ఐస్‌లా అనిపిస్తుంది. అలా కాకుండా కూల్ డౌన్ అయితే కొంచెం మంచిగా ఉంటుంది. ఇలా మిక్సీలో వేసుకొని అందులో కొంచెం కూల్ వాటర్ వేసుకొని మిక్సీ పెట్టుకోవాలండి. ఆ మిక్సీ పట్టుకోవడం వల్ల ఏంటంటే ఆ వెన్నపూస అనేది పైకొస్తుంది. అలా వచ్చిన వెన్నపూసని ఒక గిన్నెలో వెడల్పాటి గిన్నెలో గానీ ఎందులోనైనా వేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే నాకు చేత్తో తీయాలంటే అదంత మీగడ జిగురుగా ఉంటది. అంత నచ్చదసలు. నాకు నెయ్యి అంటేనే ఇష్టం ఉండదు యాక్చువల్‌గా. కానీ తప్పదు కదా! కాయడం అంటే కాస్తాను కానీ అస్సలు వాడనండి. ఇంక ఈ మొత్తాన్ని ఇలా కళాయిలో వేసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని ఆ వెన్నపూసనంతా క్లీన్ చేసుకోవాలనమాట. ఎందుకంటే ఫ్రిడ్జ్‌లో పెడతాం కదా! ఫ్రిడ్జ్ వాసన అది పెట్టేసిద్ది మీగడకి. సో, ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల అంటే కొంచెం మంచి స్మెల్ అనేది వస్తుంది. ఇలా క్లీన్ చేసుకున్న దాన్ని ఒక హ్మ్. మందపాటి గిన్నెలో ఏసుకోవాలండి. నెయ్యి ఏ గిన్నెలో కాసుకోవాలనుకుంటున్నామో ఆ గిన్నెలో ఏసుకోవాలి. ఆ గిన్నె ఏంటంటే కొంచెం మందంగా ఉంటే బావుంటుంది. పలచగా ఉంటే ఏంటంటే తొందరగా అడుగు పట్టేసి గిన్నెంతా ఇదవుతుంది. అలా కాకుండా మందంగా ఉంటే గిన్నె అనేది అడుగు పట్టకుండా నెయ్యి చక్కగా మరుగుతుంది. ఈ విధంగా అయితే శుభ్రంగా క్లీన్ చేసుకొని దాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలనమాట. నెయ్యి ఏంటంటే పాల మీద మీగడతో కూడా తీసుకోవచ్చు. కొంతమంది పెరుగు మీద కూడా తీసుకుంటారు. నేనిక్కడైతే పాల మీదే తీసుకున్నానండి. నేను మా పిల్లలకి పాలు పోయించుకుంటాను. ఇంకా పెరుగు అదేం తోడేయను. వాళ్ళు తాగడానికి కానీ, ఇంకా ఏంటంటే పాలు నీళ్ళు లేకుండా ముందు కాసేస్తే దాని మీద తొరకనేది మంచిగా కడుతుంది. దాన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే చాలా మందంగా వస్తుంది. దాన్ని తీసి నేను స్టోర్ చేసుకుంటాననమాట. ఇప్పుడు ఈ తీసిన మొత్తాన్ని వెన్నపూసని సిమ్‌లో పెట్టుకొని మరిగించుకోవాలండి. నెయ్యి అంటేనే ఎందుకో నాకు అస్సలు ఇష్టం ఉండదండి. నెయ్యితో చేసినవి ఏవి కూడా స్వీట్లు కూడా పెద్ద నచ్చవు. అస్సలు తినను నేను. సో, ఇంక ఇక్కడైతే కాస్తుందనే కానీ నాకు అసలు ఆ స్మెల్లే పడట్లేదు. ఇంకా తప్పదు కదా! తీయాలి. ఇంక ఈ విధంగా అయితే మనం స్లోగా మరిగించుకుంటూ ఉండాలి. ఇలాగ కలర్ చేంజ్ అవుతూ వస్తుంది అడుగంతా. దగ్గరుండి మరిగించుకుంటే బెటర్ అండి. నేను కొంచెం పనుందని అటు ఎళ్ళున్నది పొంగింది. ఇంక ఇక్కడైతే ఈ విధంగా మరిగించుకోవాలి. ఇలా మరిగిన దాంట్లో ఏంటంటే కొంచెం కరివేపాకు కూడా ఏసుకుంటే స్మెల్ అనేది చాలా బావుంటుంది. నెయ్యి మరగడానికైతే చాలా టైమే పట్టిందండి నాకు. వీడియోలో కాబట్టి మొత్తం పెట్టలేం కదా! చాలా టైమే తీసుకుంది. ఇంకిలా మరుగుతా ఉంది. మనకు నెయ్యి మరిగిందని తెలుసుకోవడానికి ఏంటంటే కొంచెం వాటర్ ఏస్తే వాటర్ ఎయంగాల్నే కొంచెం చిటపట చిటపట అంటుంది. అలా పొంగుతుంది. అలా వస్తే నెయ్యి మనకి తయారైపోయినట్టు పూర్తిగా. ఇంకిక్కడ స్టవ్ ఆఫ్ చేసుకొని కూల్ డౌన్ అయ్యాక నేనైతే ఓ దాంట్లోకి వడబోసుకోవాలండి. చూసారా చక్కగా అడుగు పెట్టకుండా వేస్ట్ కూడా ఎంతో రాలేదు. ఈ విధంగా అయితే నెయ్యి చక్కగా మరిగించుకోవాలండి. దగ్గర దగ్గరగా నాకైతే హాఫ్ కేజీ వరకు వచ్చిందండి నెయ్యి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే. బాయ్ బాయ్. కీప్ స్మైలింగ్.